మొదటి వాక్య సందేశము రెవరెండ్ పి ప్రభాకర్ రాజు గారు ఎల్దుర్తి వారు కూడా సిద్ధముగా ఉండవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. దేవనామమున మీ అందరికీ నూతన సంవత్సర శుభములు, 87వ మహోత్సవముల ఆశీర్వాదములు తండ్రైన దేవుడు మీ అందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యమును ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పావన గణనామమునకు వందనములు, స్తోత్రములు. మీ అద్భుత కృప మా పట్ల విస్తరింప చేసి నాయన మీ అంతరంగములను బైబిల్ మిషన్ను మీ దాసునికి బయలుపరిచి నాయన 1938వ సంవత్సరము నుండి నేటి వరకు మీరు అద్భుతంగా నడిపించుకుని వచ్చి ఉన్నారు. ఈ 87వ మహోత్సవముల వరకు మీ అద్భుతమైన కృపనిచ్చి నడిపించినందుకు స్తోత్రములు. ఈ 2వ దిన కూటమునకు మీరే ఇంతవరకు అధ్యక్షత వహించి కార్యమును జరిగించిన స్తోత్రములు. మేము ఇప్పుడు ప్రాముఖ్య ఘట్టమునకు వచ్చి ఉన్నాం. మీ వాక్యమును ధ్యానించి గోరుచు ఉండగా ఆత్మ తండ్రి మీరే మాతో మాట్లాడి మా అందరికీ కావలసిన వర్తమానము దయచేయము. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ సెలవిచ్చిన మీరే మాకు కావలసిన వర్తమానం ఇచ్చి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని వాక్యము శరీరము ధరించి మా మధ్యకు వచ్చాయి. మా మధ్యలో ఈ సమయంలో సంచరించుచున్న మా మంచి బోధకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారికి కృపా సమాధానములు తండ్రి అయిన దేవుడు ఈ వాక్య ధ్యానం నుండి మనకు అనుగ్రహించి రాకడ మేఘం ఎక్కించి మహిమ పొందును గాక. ఆమేన్. ఈ దినము నా ధ్యానాంశము విజ్ఞాపన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని ఎదుట మన కొరకు ప్రార్థించేటువంటి విజ్ఞాపనకర్తగా ఈ యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు తన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాస జనము కొరకు అనగా నమ్మి బాప్తిస్మం పొంది ఆయనను ధరించుకునేటువంటి వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రస్తుత పని ఏమి అని మనము ఆలోచించినప్పుడు సత్యవేద గ్రంథమైన బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్ప విజ్ఞాపనకర్త మన కొరకు అనగా విశ్వాస గృహమునకు చేరిన మనందరి కొరకు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపన చేయించున్నారు అని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము మనము చూచినప్పుడు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని రోమాపత్రిక 8:34 మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమునందు ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే అని పరిశుద్ధాత్మ తండ్రి పౌలునకు మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రస్తుత దౌత్యము అనగా ఆయన పనిని గురించి బయలుపరిచి ఉన్నాడు. ప్రభువు
విజ్ఞాపన ప్రార్థనలో ఆయన ఉన్నారు. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏమిటి? దీని గురించి మనము ధ్యానించడానికి ముందు ప్రార్థన అంటే ఏమిటో ఒకసారి మీకు తెలియచేయాలని అనుకుంటున్నా. విశ్వాసులైన మనందరికీ ప్రార్థన చేయడము సర్వసాధారణము. విశ్వాసి అయితే తప్పక ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అవిశ్వాసి ప్రార్థన చేయడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న సంగతి వాడి మనసులో లేదు గనుక, విశ్వాసం లేదు గనుక. మనకు విశ్వాసం ఉంది, అందుకే మనము ప్రతి విషయము ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులతో ప్రభువును మనము సమీపిస్తూ ఉంటాం. ప్రార్థన మనందరి అనుభవంలో ఉన్నటువంటిది. ప్రార్థించడం తెలుసు. దేవుని సన్నిధిలో మన అవసరతలను మనము దేవునికి తెలియజేస్తాం. అందులో ఎన్నో అంశాలు ఉంటాయి. ఎలా అంటే అంశాలు అని అంటే, రోగి అనుకోని ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాడు. నిరుద్యోగి అయితే ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాడు. సంతానము కొరకు, వివాహమైంది సంతానం లేదు, సంతానము కొరకు ప్రార్థన చేసేవారు. లేదా వివాహము కాని కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం జరగదు. వారు వచ్చి ప్రార్థనలు కోరుతూ ఉంటారు. వారు ప్రార్థన అయిపోయింది, ఇక ఇతరుల ప్రార్థన విజ్ఞాపన కొరకు వస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, చదువు కొరకు, ఇంకా విశ్వాస అభివృద్ధి కొరకు, ఇలాగ ఎన్నో అంశములు నేను మర్చుకొని చెప్పాను. చాలా ఉన్నాయి. వాటన్నిటి కొరకు మనము ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ మన కొరకు, స్వప్రయోజనము కొరకు చేసుకునే ప్రార్థన విన్నపములు. మరి విజ్ఞాపన ప్రార్థన అంటే ఏమిటి? విజ్ఞాపన ప్రార్థన మనము చేసే ప్రార్థనకు చాలా భిన్నమైనటువంటిది, వ్యత్యస్తమైనటువంటిది. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన మన కొరకు చేసుకునేది కాదు. అది ఇతరుల కొరకు, ఇతరుల పక్షముగా దేవుని ఎదుట నిస్వార్థముగా చేసేటువంటి ప్రార్థన. తన సొంత అవసరతలు ఉన్నా వాటిని పక్కన పెట్టి ఇతరుల యొక్క అవసరతలను, మన సొంత అవసరతలు ఉంటే ఎంత భారముతో, ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తామో ఆసక్తితో, అలాగే ఇతరుల యొక్క శారీర, మానసిక, ఆత్మీయ అవసరతల కొరకు భారముతో, కన్నీటితో ప్రార్థన చేయడమే విజ్ఞాపన ప్రార్థన. ఈ విజ్ఞాపన ప్రార్థనలోనే ప్రభువు నిమగ్నమై ఉన్నారు. ఆయన వధువు సిద్ధపడి ఆయన మధ్యాకాశమునికి రావాలంటే వధువు సిద్ధపడేంత వరకు ఆయన ఈ విజ్ఞాపనలోనే ఉంటారు. మన విమోచకుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు చేయించిన ప్రస్తుత పని విశ్వాసం ఉంచిన వారి కొరకు, విశ్వసించని వారి కొరకు కాదు సుమా, విశ్వసించిన వారి కొరకు. ఎందుకంటే వారు ఎక్కడున్నారు? ఇంకా భూమి మీద ఉన్నారు. ఇంకా వారిని తీసుకొని తానుండే స్థలమునకు వెళ్ళలేదు కనుక వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు చాలామంది విజ్ఞాపనకర్తలు మనకు కనబడతారు. వారు ప్రజల కొరకు దేవుని యొద్ద విజ్ఞాపన చేయడము, కొన్నిసార్లు వారి ప్రజల యొక్క పాపముల కొరకు క్షమించమని, మరికొన్నిసార్లు శత్రువుల నుండి కాపాడమని, వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలో ముఖ్యమైన అంశములుగా మనకు కనబడతాయి. వీరికి ఏం పేరు పెట్టవచ్చు అంటే విజ్ఞాపన ప్రార్థన పరులు లేదా విజ్ఞాపన కర్తలు. ఎందుకంటే వీరు దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఇతరుల కొరకు, తమ కొరకు కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. వీరి విజ్ఞాపనల వలన వారికి ఏం కలుగుతుందంటే రక్షణ కలగచ్చు, మేలు కలగవచ్చు,
స్వస్థత కలగవచ్చు, లేదా కీడు తప్పించబడవచ్చు. ఉదాహరణకు బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుచున్న అబ్రహాము గారిని మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో అబ్రహాము గారు తన సహోదరుడి కుమారుడైన లోతు కొరకు, సొదొమ కొరకు, అందులో ఉన్న నీతి మంతుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. ప్రభువు తన ఎదుట సొదొమను గూర్చిన సంగతిని బయలుపరిచినప్పుడు అక్కడ ఉండే నీతిమంతుడైన లోతు కొరకు అబ్రహాము గారు దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్ టు ఇంటర్సీడ్ ఫర్ హిస్ సన్ లోత్. లోతు కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పట్టణంలో 50 మంది ఉంటే నీతిమంతులను అనీతిమంతులతో పాటు నువ్వు నాశనం చేస్తావా? నువ్వు నీతి న్యాయము గల దేవుడవు కదా. దేవునితో విజ్ఞాపన చేస్తే దేవుడు అన్నాడు, అక్కడ 50 మంది కనబడితే నేను ఆ పట్టణమును నాశనము చేయను. అయితే అబ్రహాం అంటున్నాడు, ఒకవేళ 10 మంది తగ్గుతారేమో, 5 మంది తగ్గుతారేమో, అలాగా తగ్గించుకుంటూ 10 మంది వరకు నేను దుమ్మును బూడిదనయ్యున్నాను, ధూళి బూడిదనయ్యున్నానని దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. లోతు కొరకు, సొదొమ పట్టణము కొరకు విజ్ఞాపన చేశాడు. తనకు డేంజర్ లేదు. హీ వాజ్ ఇన్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఎవరు డేంజర్లో ఉన్నారంటే సొదొమ గొమొర్రా పట్టణములు, అందులో ఉన్నటువంటి వ్యక్తులు. వారి పాపము దేవుని సన్నిధికి చేరింది. అయితే లోతు కొరకు అబ్రహాము విజ్ఞాపన చేశాడు, 10 మంది ఉన్నా నేను నాశనము చేయను అని. అయితే విచారకరమైన విషయము, సొదొమలో 10 మంది నీతిమంతులు లేరు. ఒకడు లోతు, అతన్ని బట్టి అతని కుటుంబము రక్షించబడింది. అబ్రహాము గారు చేసినటువంటి ఈ విజ్ఞాపన ప్రార్థన ఏం చేసిందంటే లోతును, నీతిమంతుడైన లోతును, అతని కుటుంబమును కాపాడింది. దేవుని పిల్లలారా, అబ్రహాము విజ్ఞాపనకర్త. రెండవ సందర్భము ఆయన జీవితంలో మనం చూసినప్పుడు ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే అబ్రహాము గెరారులో ఉన్నాడు. గెరారు రాజు అయిన అబీమెలెకు ఇంటి వారి కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము అబీమెలెకు రాజు కొరకు, ఆయన భార్య కొరకు, ఆయన దాసీల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క అస్వస్థతను లేదా వారికి ఉన్నటువంటి సంతానము లేని తనమును ప్రభువు తీసివేశాడు. అబ్రహాము తనకు సంతానము లేదు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనించవలసిన విషయం, అబ్రహాముకు సంతానం లేదు. అయితే ఎవరి సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే అబీమెలెకు ఇంటిలో సంతానము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన విజ్ఞాపనకర్త. మన అవసరతలు ఉన్న అవసరతలను పక్కన పెట్టి ఇతరుల అవసరత కొరకు ప్రార్థించడము అన్నిటికంటే గొప్పదైన విషయము. అబ్రహాము గారు విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన ప్రార్థన చేశారు. తన యొక్క స్వార్థము కొరకు ఎప్పుడు ఆలోచించలే. తన ఇంటిలో లేదా తన భార్యకు ఒక నలుసు కూడా లేదు. అయినా అబ్రహాము ప్రార్థన చేశాడు. తన ప్రార్థన వలన ఏమైంది అనంటే గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు కుటుంబంలో సంతానమును పొందుకొని వారిని దేవుడు స్వస్థపరచాడని వ్రాయబడి ఉంది. విజ్ఞాపన ప్రార్థన చాలా అన్నిటికంటే గొప్పది. మన కొరకు మనము చేసుకునే ప్రార్థనలు అసంపూర్ణ ప్రార్థనలు. ఇతరుల కొరకు మనము చేసే ప్రార్థన సంపూర్ణ ప్రార్థన. మన ఆత్మీయ జనకులు తెలియజేసి ఉన్నారు. ప్రార్థనలన్నిటికంటే విజ్ఞాపన ప్రార్థన ఎందుకు గొప్పది అని అంటే ఇందులో స్వార్థము ఉండదు. ఇందులో ఏమి లేదు, స్వార్థం లేదు.
నాకు అది చెయ్యి, ఇది చెయ్యి, నా ఇంటి వారి కొరకు, నా కులస్తులు, నా జనాంగము కొరకు అనేది ఉండదు. ఇందులో నిస్వార్థత. మీరు ఎప్పుడైనా మీ ప్రార్థనలో మీ యొక్క అవసరతలు పక్కన పెట్టి ఇతరుల కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అలాంటి అనుభవం మీకుందా? అయితే మీరు విజ్ఞాపనకర్తల వరుసలో ఉన్నారు, అనగా అబ్రహాము యొక్క వరుసలో ఉన్నవారని మీరు గ్రహించుకోండి. లేదు, మీ ప్రార్థనలో మీ కొరకైనటువంటి ప్రార్థన వినపములు అవే ఉన్నాయనుకోండి, ఆ ప్రార్థన అసంపూర్ణమైనది. దేవుని పిల్లలారా, ఇతరుల యొక్క శారీర, మానసిక, ఆత్మీయ అవసరతలు, రక్షణ, స్వస్థత కొరకు ప్రభువును తెలుసుకోవడానికి మీరు మీ అవసరతలను పక్కన పెట్టి ప్రార్థన చేస్తే అది దేవుని దృష్టిలో గొప్పది. విజ్ఞాపన ప్రార్థన బహు బలమైనది అని యాకోబు పత్రిక ఇందాక పరిశుద్ధాత్మ తండ్రి వాక్యం చదివినప్పుడు మనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయములో మనకు కనబడేది ఏమిటంటే, నీతిమంతుని విజ్ఞాపన బహు బలము గలదయుడును, బలమైనటువంటిది. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే దేవునికి ఇష్టమైనది. ఏమిటి? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. దేవుని పిల్లలారా, మనము మన జీవితములలో రక్షించబడిన తర్వాత మన అవసరతల కంటే ఇతరుల రక్షణ అవసరతే ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి వారి మీద ఉన్నటువంటి భారము మీరు గమనించవలసి ఉంది. అంతేకాదు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి లోకమునకు నరవతారిగా వచ్చినప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడడానికి గల కారణం కూడా ఇదే. ఏమిటి అనంటే, అబ్రహాము విజ్ఞాపన ప్రార్థన చేయగలడు. తాను ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో అబ్రహాము యొక్క కుమారుడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అని వ్రాయబడి. ఎందుకు ఆయన అబ్రహాము యొక్క కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే, ప్రభువులో ఉన్నటువంటి ఈ విజ్ఞాపన స్వభావమే ఎవరిలో ఉంది అని అంటే అబ్రహాములో ఉన్నది. అందుకనే ఆయన తను తాను తగ్గించుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో 2:7-8 మనం చదివినప్పుడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని వ్రాయబడి. ప్రభువులో ఉన్నటువంటి ఈ తగ్గింపు గుణమే ఎవరిలో ఉంది? అబ్రహాంలో కూడా ఉంది. అబ్రహాం తగ్గించుకున్నాడు దేవుని ఎదుట, దుమ్ము బూడిదనయ్యున్నాను అని. దేవుని పిల్లలారా, ప్రభువు తన యొక్క దివ్య లక్షణములు ఎవరిలో కనబడతాయో వారి యొక్క దేవుడుగా లేదా వారికి తండ్రిగా, వారికి స్నేహితుడుగా చెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పుకున్నాడు. దేవుడు ఆధిక్యతగా దాన్ని ఫీల్ అయ్యాడు. He felt a privilege to be called the God of Abraham. అబ్రహాము యొక్క దేవుడు అని పిలిపించుకునేటువంటి ఆధిక్యతకు ఆయన ఇష్టపడ్డాడు. మరి కొంచెం ముందుకు వెళితే విజ్ఞాపనకర్త మరొక వ్యక్తి మోషే గారి గురించిన విషయము నిర్గమకాండము 32వ అధ్యాయము 11-13 వచనాలు మనము చూచినప్పుడు, అలాగే చదవద్దండి 32, 30-33 వచనములు చూస్తే, ఇశ్రాయేలు జనాంగము వారు బంగారు దూడను చేసుకొని దానిని ఆరాధించినప్పుడు, అనగా విగ్రహారాధన చేసినప్పుడు దేవుని కోపము ఆ జనాంగం మీద మండి దేవుడు ఇశ్రాయేలు జనాంగం అంతటిని నశింప చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. కాల్చి వేస్తానన్నాడు. అయితే
మోషే అందుకు ఒప్పుకోలేదు. మోషే దేవుని కోపమునకు అడ్డుపడ్డాడు. మోషే దేవుని బ్రతిమలాడుకున్నాడు, వారి పాపమును పరిహరించమని. లేకపోతే ఇదిగో నీ గ్రంథములో నుండి నా పేరు కావాలంటే తుడిచిపెట్టు, అయినా ఏం చేయకూడదు, ఈ జనాంగమును నాశనం చేయడానికి వీల్లేదు. దేవుడు ఆయన ఎదుట ఒక గొప్ప ఆఫర్ పెట్టాడు. ఏమిటనంటే, ఇదిగో ఈ జనమునంతటిని నశింపచేసి నీలో నుండి మళ్ళా క్రొత్త జనాంగమును నేను తయారు చేస్తా. మనమైతే ఒకవేళ ఎస్ ఓకే ప్రభువా నీ చిత్తం ప్రభువా అని మనం ఏం చేయొచ్చు, ఒప్పుకోవచ్చేమో. కానీ మోషే ఒప్పుకోలేదు. మోషే యొక్క మనసు చాలా గొప్పది. ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు నడిపించుకొని వెళ్ళడానికి దేవుడు తనకు అప్పగించారు. ఆ దౌత్యమును తాను సంపూర్తి చేయాలి. వారి కొరకు విజ్ఞాపన మొదలుపెట్టాడు. దేవుని ఎదుటికి వెళ్ళి మనము 30 నుండి 33 వచనములు చూచినప్పుడు ఆ అధ్యాయములో బ్రతిమలాడుకున్నాడు, ప్రభు పాదములు పట్టుకున్నాడు. దాని యొక్క ఫలితం ఏమిటి అని అంటే, ఆ జనాంగము దేవుని కోపము నుండి తప్పించబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. జనము తప్పించబడింది, నాశనము కాకుండా. ఒక్క విజ్ఞాపనకర్త. చూసారా, విజ్ఞాపన ప్రార్థన బలమైందే కాదు, బహు బలమైనది. ఏ కార్యమైనా చేయగలదు. మన ప్రభువు చేయించిన ప్రార్థన కూడా అదే, బహుబలమైనటువంటి ప్రార్థనలు, విజ్ఞాపనలు. తనకు నష్టము కలిగినా పర్వాలేదు, అయితే ఈ జనాంగమును నువ్వేం చేయాలి, నీ కోపం నుండి మళ్ళుకొని నీవు వారితో చేసిన, ఇదిగో అబ్రహాము ఇసాకు యాకోబులు అను మా పితరులతో మీరు చేసిన నిబంధనను మీరు కృపతో జ్ఞాపకం చేసుకో అని మోషే ప్రభువు పాదములు పట్టుకొని వేడుకున్నాడు. ఎంత గొప్ప విజ్ఞాపనకర్త మోషేగా, ఎంత గొప్ప మనస్సు. అందుకని దేవుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను, నేను మర్మముతో కాదు స్నేహితునితో మాట్లాడినట్లు ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడతానని దేవుడు మోషేను గురించి గొప్ప సాక్ష్యం చెబుతున్నాడు. ఇలాగ మనము ముందుకు వెళితే అనేక మంది దైవజనులు విజ్ఞాపనల ద్వారా ఒక్కొక్కసారి జనాంగముల నుండి జనాంగము నాశనము కాకుండా, కొన్నిసార్లు శత్రువుల వశము కాకుండా, మరికొన్నిసార్లు వారి మీదకి వచ్చిన తెగుళ్ళు. దావీదు మనకు తెలుసు, ఆయన దేశము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. సమూయేలు 2వ పుస్తకం చివరి అధ్యాయం చివరి వచనాల్లో మనకు కనబడుతుంది. దేవుడు ఆయన చేసిన విజ్ఞాపనను అంగీకరించాడు, వారి మీదకి వచ్చిన తెగులును ఆపివేశాడు. దేవుడు విజ్ఞాపనకర్తలను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో మనము కూడా మన జీవితములలో అనగా రక్షించబడినటువంటి విశ్వాసులమైన మనకు ఒక విజ్ఞాపనకర్త అవసరమైంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ విజ్ఞాపనకర్తలు అందరూ చనిపోయారు. వారి విజ్ఞాపనలకు వారి మరణము ముగింపు పలికింది. అయితే మన ప్రభువు నిరంతరము ఏం చేస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ మీరు అనొచ్చు, యేసు ప్రభు కూడా చనిపోయాడు కదా. అవును, చనిపోయారు. 3వ దినమున సమాధి గెలిచి లేచి సజీవుడిగా తను తాను బయలుపరచుకున్నాడు. ఇప్పుడు పరమున తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపనకర్త యొక్క విజ్ఞాపన మనకు అవసరమా? అవును, అవసరము. మనందరికీ, రక్షించబడిన మనందరికీ. కారణం ఏమిటంటే, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు సాతానుడు. వాడు నిత్యము మన మీద దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది అని వ్రాయబడి ఉంది.
వీడి పని ఏమిటంటే దేవుని బిడలమైనటువంటి మనలను అసహించుకోవడము, అలాగే మనము చేసే ప్రతి వాటిని అందులో మంచి ఎక్కువ ఉండి చెడు తక్కువ ఉన్న చెడుగును ఎక్కువ చేసి దేవుని ఎదుట దానిని ప్రదర్శించి నేరము మోపువాడు, అబద్ధికుడు. మనల్ని ఎలాగైనా దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ నుండి తప్పించాలని వాడు నిరంతరము ఏం చేస్తూ ఉంటాడు? ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు మనము దేవుని యొక్క ఏర్పాటులో నుండి తప్పించాలని వాడి యొక్క ప్రయత్నము, దేవునికి ఇష్టలుగా ఉండకూడదని వాడి యొక్క ప్రయత్నము. వాడి ప్రయత్నం ఇంకా ఏమిటంటే, నేనే కాదు నాకంటే ఎక్కువ శిక్షకు పాత్రులు, నరక పాత్రులుగా వీరిని చేయాలనగా విశ్వాసులను చేయాలి అనేది వాడి యొక్క ప్రయత్నము. అయితే బీ ఆఫ్ గుడ్ కరేజ్, ధైర్యంగా ఉందాం. ఎందుకంటే మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున నిరంతరము విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనములలో మనం చూచినప్పుడు, క్రీస్తు మన కొరకు పరమునకెక్కి వెళ్ళి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయిస్తూ ఉన్నాడు. మన ప్రభువు నిరంతరము విజ్ఞాపన చేస్తాడు. ఆయన యొక్క విజ్ఞాపనకు ఏమి లేదు, ఆటంకము లేదు, బ్రేక్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయన యుగ యుగములు సజీవుడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూచినప్పుడు యోహాను గారికి దేవుడు బయలుపరుచుకున్నాడు, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములో నేను సజీవుడనై ఉన్నానని యోహానుకు దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ప్రభువు తనను బయలుపరుచుకొని ధైర్యముగా ఉండాలని యోహానుకు ఏం చేశారు? ధైర్యం ఇచ్చారు. యోహానికే కాదు, మనందరికీ కూడా ధైర్యం ఏమిటంటే, మన పక్షమున విజ్ఞాపన చేసే గొప్ప విజ్ఞాపనకర్త ప్రభు పరమందున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు తన యుద్ధకు వచ్చు వారికి, మనం చదివిన వాక్య భాగములో, తన యుద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అని వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారు పరిపూర్ణ విజ్ఞాపనకర్త అయి ఉన్నాడు. ఆయన ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తరచుగా తన శిష్యులైన వారి కొరకు ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. చాలా సందర్భాల్లో. ఎందుకో తెలుసా? ప్రభు వారిని ప్రేమించాడు, అందుకని వారి కొరకు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మీరు బాగా చదివితే, ప్రభువు గొప్ప విజ్ఞాపన ప్రార్థన తన శిష్యులైన వారి కొరకు ప్రభువు చేశాడు. నేను వారిని లోకము నుండి తీసివేయమని చెప్పడం లేదు, వారు లోకములో ఉన్నారు, వారిని దుష్టుడునైన సాతాను నుండి, వాని కీడు నుండి తప్పించు అని. యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశారు. ఎవరి కొరకు అంటే శిష్యులైన వారి కొరకు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము మనము చూచినప్పుడు అక్కడ ఒక చక్కని వాక్యము మనకు కనబడుతూ ఉంది. 22వ అధ్యాయం, క్షమించండి, 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జలించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు కొరకు విజ్ఞాపన చేశారు. ఎందుకంటే పేతురు గురించి ప్రభువుకు తెలుసు, ముమ్మారు బొంకుతాడని, ఏం చేస్తాడు? తన ఎరగనని చెబుతాడని. అయితే కొడి కూర్చున్నప్పుడు ప్రభు అతను తిరిగి చూడడం, అతడు సంతాపపడి వెలుపలికి పోయి ఏడ్చానని వ్రాయబడి ఉంది. ప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థన పేతురును కాపాడింది. పేతురు మరలా సంగమునకు మూలస్తంభమయ్యాడు, ప్రభువు కొరకు హతసాక్షి అయ్యాడు.
దేవుని పిల్లలారా, ఈ ఉదయ కాలమున మనము గ్రహించవలసినది, ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. సిలువలో ఉన్నప్పుడు ఆయన విజ్ఞాపన చేశారు. తనను చంపుతున్న శత్రువులను చంపక క్షమించి వారి కొరకు విజ్ఞాపన చేశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని ప్రభువు గొప్ప విజ్ఞాపన చేశారు. ఈ విజ్ఞాపన ప్రార్థన ఇశ్రాయేలు జనాంగమును దాదాపు 70 సంవత్సరములు కాపాడింది. అయినా వారు మార్పు చెందలేదు, మారు మనసు పొందుకోలేదు. ప్రభువును అంగీకరించినందువలన వారి అతిశయాస్పదమైనటువంటి యెరూషలేము దేవాలయమును, వారికి ఉన్నటువంటి స్వాతంత్రమును దేవుడు కొట్టివేశాడు. దేవుని పిల్లలారా, ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ విజ్ఞాపనను బట్టి మనము ప్రభుని వైపుకు తిరగవలసి ఉన్నది. ఆయన ఎందుకు సంపూర్ణ విజ్ఞాపనకర్త? 3 విషయాలు మీ ముందుంచుతా. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ప్రియ కుమారుడై ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు సెలవిచ్చాడు. తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యము కనుక కుమారుని ద్వారా మనము ఏమి అడిగినా తండ్రి మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. యోహాను సువార్త 3:35లో తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము ఏమిచ్చాడట, అప్పగించి ఉన్నాడని వ్రాయబడి. ప్రభు తన శిష్యులకు ఆయన తెలియజేసిన మాట ఏమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు తండ్రిని మీరు నా పేరట మీరు అడగండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనం, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహించును. ఎందుకంటే ఆయన మన కొరకు విజ్ఞాపన చేసినప్పుడు, ప్రియకుమారుడు చేసిన ఈ విజ్ఞాపన తండ్రి తప్పక నెరవేర్చువాడు. ప్రియకుమారుని కొరకు తండ్రి చేయనిది చేయలేనిది ఏమి ఉండదు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను పూర్తిగా అర్థము చేసుకోగలిగినటువంటి వారు. కారణం ఏమిటంటే ఆయన ఈ భూమి మీద మన వంటి మానవుడికి జీవించారు. ఇందాక ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్నాం, ఆయన మన వంటి వాడు కావలసి వచ్చెను అని వ్రాయబడి ఉంది. ఆయన దేవుని ఎదుట నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడిగా నిలవవలసి ఉన్నది గనుక ఆయన మన కొరకు శరీరము ధరించి వచ్చాడు. ఎందుకంటే మనం ఏమేమి అనుభవించామో అవన్నీ ఆయనకు అర్థం కావాలి. లేకపోతే మనుషులకు ఉన్నటువంటి దుర్గుణం ఏమిటంటే, నువ్వు దేవుడు కాబట్టి నేనే చెబుతావు, మా వంటి మనిషి అయితే నీకు తెలుస్తుంది అని దేవుని మీద రేపు ఏం చేస్తారు, నింద వేస్తారు. ఆ అవకాశం ప్రభు మనకి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వడు ఆయన. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన వేగము చేర్చడం కొరకు ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏవి జరగవు. దేవుని పిల్లలారా, మనలాగే ఆయన శ్రమలు అనుభవించాడు, మనలాగే శ్రమ పడ్డాడు, శోధింపబడ్డాడు. అయితే ఆయన పాపము చేయలేదని వ్రాయబడి, మన వలె అన్ని రీతులుగా ఆయన శ్రమలు శోధనలు అనుభవించాడు కనుక మన గురించి తండ్రి ఎదుట విజ్ఞాపన చేయగలడు. మనకు వచ్చేవన్నీ సమర్థవంతంగా అర్థం చేసుకొని దేవుని ఎదుట వాటిని పెట్టగలిగిన గొప్ప తండ్రి కనుక మనము ధైర్యముగా ఉందాం. మూడవది, ఆయన మన పాపములకు పరిహారము చెల్లించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మధ్యవర్తి ప్రార్థన లేదా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎందుకనంటే అపవాది మన మీద నింద నేరము మోపినప్పుడల్లా, ఇదిగో ఈ వ్యక్తి, ఈ పలానా వ్యక్తి, ఈ సేవకుడు, ఈ విశ్వాసి, ఈ సంఘ పెద్ద పాపము చేశాడని దేవుని సన్నిధిలో నేరం మోపినప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ, అవును తండ్రి, ఈ వ్యక్తులు పాపము చేసిన మాట వాస్తవం, అయితే దానికి నేను వెల చెల్లించాను, నా అమూల్య రక్తమును సిలువలో కార్చాను, కావాలంటే
దాని తాలూకు గుర్తులు నా చేతులలో మేకులో గుర్తు, నా కాళ్ళల్లో మేకు గుర్తు, నా ప్రక్కలో బళ్ళెపు పోటు, ఇదిగో ఇవన్నీ దానికి రుజువులు. వారు నా వారు, నేను వారిని నా రక్తముతో కొనుక్కున్నాను, నేను వారిని విమోచించాను. పేతురు పత్రికలో పేతురు గారు చెప్పే మాట ఏమిటంటే, దేవుని సొత్తైన ప్రజలము. ఎవరు మనం? దేవుడు తన సొత్తుగా చేసుకున్నాం. దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు అందులో మనకు కనబడేది ఏమిటి అని అంటే, మనల్ని ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విమోచించిన వానికి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగా కానీ వ్రాయబడి, తన అమూల్య రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. ఇంకా ఈ మూడే కాదు, విజ్ఞాపన కర్తగా ప్రభు ఏం చేస్తాడు అని అంటే, మనం శోధించబడినప్పుడు మన కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇంతకంటే ఎక్కువ శోధన ఈ విశ్వాసి లేదా ఈ సేవకుడు, ఈ సంఘ పెద్ద లేదా ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ఈ పురుషుడు, ఈ యవనస్తుడు సహించలేడు. కనుక ప్రభువా ఇంత మట్టుకు చాలు అని ఏం చేస్తాడు? నాకు సహాయపడతాడు, విజ్ఞాపన చేస్తాడు. శోధింపబడినప్పుడు, పాపంలో పడినప్పుడు విజ్ఞాపన చేస్తాడు, నేను పరిహారం చేశానని. మనము చేసే వినపములు తండ్రికి తెలియజేస్తాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయము, మన ప్రార్థనలు మనము చేసినప్పుడు నెరవేరినవి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి జరిగేది ఏమిటనంటే, మన పక్షముగా ప్రభువు మన ప్రార్థనలో ఉన్న లోపములను సరిచేసి వాటిని సంపూర్ణ ప్రార్థనలు చేయడానికి ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నారు. అందుకనే మన ప్రార్థనలు నెరవేరుతాయి. చాలామంది యొక్క అపోహ ఏంటంటే, నేను బాగా ప్రార్థన చేశాను కాబట్టి జరిగింది అని. కాదు, నేను తక్కువ ప్రార్థన చేశాను అయినా జరిగింది. నువ్వు తక్కువ చేసినా ఎక్కువ చేసినా ప్రార్థనలు పరిపూర్ణత విజ్ఞాపనకర్తగా తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేయించున్న మన ప్రభు వల్లనే జరిగేటివి. అంతేకాదు, ఇంకొక మర్మం కూడా ఉంది. మన ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారు ఒక చక్కని కీర్తన, భయపడరాదు క్రీస్తు విశ్వాసి అనే కీర్తనలో, దినదినమును ప్రార్థించి నీ కొరకు మనవులు విజ్ఞాపనలు చేయుటకు గనులకు భక్తులు పనిభూనిరి కదా. విని వర్ధిల్లుము విశ్వాసముతో, కనికరించి తండ్రి వాక్యమున నరులు అనయము అటుల చేయుమని విజ్ఞాపనలను భక్తులను ఎగసి దాటుకొని నిన్ను చిక్కుబెట్ట రాగలదే కీడు అని ప్రభు చేస్తున్నాడు. పరలోక పరిశుద్ధులైనటువంటి వారు, మనల్ని విడిచి వెళ్ళినటువంటి దైవజనులు కూడా విజ్ఞాపన చేస్తున్నారు. అంతకంటే ఎక్కువగా ఏమిటంటే, తండ్రి ఒక వాగ్దానం ఇచ్చాడు. మనకు ధైర్యం కలిగించేది ఏమిటంటే, మనం శోధన ఉంటే ఎక్కువనప్పుడు తప్పించుకునే మార్గము మనకు కలగజేస్తాడు. కొరింథీ పత్రిక 10:13 వ్రాయబడిన మాట ఏమిటంటే, మనము శోధనలో ఉన్నప్పుడు తప్పించుకునే మార్గము మనకు ఆయన తెలియజేస్తాడు. మనము ప్రభుని సొంత రక్షణ స్వీకరించినప్పుడు మనము దేవుని కుటుంబ సభ్యులము, దైవిక కుటుంబంలోనికి మనం వచ్చాం. మన తండ్రి ఆయన, మనం ఆయన పిల్లలము. అంటే దీని అర్థం మనం పాపం చేయమని కాదు, పాపంలో పడే అవకాశం ఉంది, అయితే మనము పాపము చేయరాదు అని దేవుడి వాక్యము సెలవిస్తాం. పాపం చేస్తే ఏమవుతుంది? అవర్ ఫెలోషిప్ విత్ జీసస్ విల్ బ్రేక్, అది బ్రేక్ అయిపోద్ది అన్నమాట. తండ్రి అయిన దేవుని నుంచి మాత్రమే కాదు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నుండి కూడా మనకేమవుతుంది? సహవాసము తెగిపోతుంది. ఈ విషయమే ప్రకటన 3వ అధ్యాయంలో మనం చూడగలం. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నానని అనేటువంటి అర్థం ఏమిటంటే, పరిశుద్ధులు పాపములో పడిపోయి సహవాసంలోని తప్పిపోతూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ సందర్భాల్లో ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేసి మనకు పాప క్షమాపణను తండ్రి ద్వారా కలగజేస్తూ ఉన్నాడు. 1 యోహాను 2:1 ఆ మాటలు మనం చూడగలము. యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తారు. తండ్రి మన పాపములు క్షమిస్తాడు. మనము పశ్చాత్తాపముతో ఆయనను సమీపించినప్పుడు మన ఫెలోషిప్ దేవునితో ఏమవుతుందంటే, అది రెస్టోర్ అవుతుంది, మరలా పునరుద్ధరించబడుతుంది. మనకు దేవునికున్న సంబంధమును సాతానుడు తీలేడు, కానీ మన సహవాసంలోని తప్పించగలడు.
పాపములు ఒప్పుకొనకపోతే మరింత గొప్ప పాపలమై దేవునికి ఏమైపోతాం, దురస్సులం అవుతాం అని వాక్యములో వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలారా, మనము పశ్చాత్తాపముతో ప్రార్థించినప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న క్రీస్తు మన పాపములకు పరిహారమై ఉన్నాడు. ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేసి మరలా దేవునితో మనలను ఐక్యపరచగలడు. దేవుని పిల్లలారా, మనము ధైర్యముగా ఉండాలి. అంతేకాదు మన ఆత్మీయ జనకుడు కూడా మన కొరకు, అనగా ఏర్పాటు జనాంగమైన బైబిల్ విషయం వారమైన మన కొరకు ప్రతి దినము పెద్దలు చెప్పగా విన్నాను, దోసుడి కన్నీళ్లతో ప్రభు పాదములు కడుగుతున్నారు అని. మనము ధన్యులము. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటులోనికి దేవుడు మనం తీసుకుని వచ్చి ఉన్నాడు. ఈ మహోత్సవముల్లో ఈ దినము ఏం కావాలి అని అంటే, నీ యొక్క ప్రార్థన పర్స్పెక్టివ్ను మార్చుకోవాలి. ప్రార్థనలో నువ్వు ఇంకా నీ కొరకే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థన అసంపూర్ణముగానే ఉంటుంది. నువ్వు విజ్ఞాపన వరుసలో చేరలేవు. మనము విజ్ఞాపనకర్తల వరుసలోనికి రావాలి. కృత నిబంధనలో కూడా విజ్ఞాపనకర్తలు మనకు కనబడతారు. దేవుని పిల్లలారా, వారిని మనం చూచినప్పుడు స్టెఫను కూడా తనను రాళ్ళతో కొట్టి చంపుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ, తండ్రి ఈ పాపం వారి మీద మోపవద్దు, విజ్ఞాపన ప్రార్థన. దేవుని పిల్లలారా, అపోస్తలుడైన పౌలు కూడా గొప్ప విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఎన్నో గొప్ప విజ్ఞాపనలు చేశాడు. తాను సువార్త ప్రకటించిన స్థలాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, సంఘముల కొరకు, తాను ఎరగని వారి కొరకు, తాను దర్శించని వ్యక్తుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు రెయ్యింబగళ్ళు చేశాడు. తిమోతికు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము ఒకసారి చదువుకొని ముగించుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైనది. పౌలు గారికి పరిశుద్ధాత్ముడు మనకు సంఘములకు ఒక గొప్ప సలహా ఇస్తున్నాడు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ప్రార్థనా పనిలో, అనగా విజ్ఞాపనకర్తలుగా మార్చబడాలి. సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరులు ప్రార్థించేటువంటి విశ్వాసులను గుర్తించాలి. వారు తమ కొరకు ప్రార్థన చేసుకుంటున్నారా, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? అయితే వారిని సమకూర్చి విజ్ఞాపన ప్రార్థనల కర్తలుగా వారిని ఏర్పాటు చేయడము, సంఘాల్లో వారు బహుబలముగా ప్రార్థన చేయగలరు. మన ఆత్మీయ జనకులు 4 ప్రార్థన పనులు, విజ్ఞాపన కర్తలను ఏర్పాటు చేశాను. మిషన్ అంతటి కొరకు, సృష్టి అంతటి కొరకు ప్రార్థన చేయడానికి అద్భుతమైన ప్రార్థనలు. ఈ పందిరి కింద మన ఈ బైబిల్ విషయం 87వ మహోత్సవముల కన్వీనర్ అయ్యారు, ప్రెసిడెంట్ అయ్యారు. ఇక్కడ ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలు జరిగినవో దేవుని సన్నిధికి వాటి యొక్క ఫలితమే ఈ అద్భుత సభ. దేవుడు ఈ ఏర్పాటులోనికి మనల్ని పిలిచాడు. ప్రార్థనని విజ్ఞాపనకర్తలుగా మారి ప్రభు పనిలో పాలు పొందాం, ప్రభు భారం తగ్గిద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ కృప అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల తండ్రి, ఇతని వాక్యం నీరుకడి ఫలింపచేసి 100 ఫలితము దయచేయమని ప్రభు, ఆ వధువుకు ప్రార్థన కాదు విజ్ఞాపనయే కావాలని నాయన తండ్రి, విజ్ఞాపనకర్తలుగా ఈ పందిరి కింద వచ్చిన వారు తమ కొరకు కాక ఇతరుల రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థించేవారుగా మీరు కృప చూపించి దీవించి పంపమని మా కొరకు గొప్ప విజ్ఞాపనకర్తగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్న యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.